పార్టీ మారిన 10 మందిలో గాంధీకి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకి ఇస్తే ఎలా ఉంటుందని హైకమాండ్ ఆలోచన ఉన్నట్టు సమాచారం. పార్టీ మారిన 10 మందిలో గాంధీకి ఇప్పటికే పిఎస్సి చైర్మన్ పదవి దక్కగా మరో ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే అంశంపై పరిశీలన జరుగుతున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇచ్చే సంప్రదాయం కూడా గతంలో ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది. అది ఓవరాల్గా చెప్పుకుంటే మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి సముచిత స్థానం ఉంటుందంటానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్త స్థాయి నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి ముఖ్యమంత్రిగా అయిన ఉదాహరణలు కూడా మనం బోలెంత మంది మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మరి కార్పొరేషన్ బొనంజా కూడా ఈ రకంగా ఉందని కూడా మనకి చెప్పే అవకాశం ఉంది. దీనిలో ప్రధానంగా భూపతి రెడ్డి పాయములకు ప్రధానంగా ఛాన్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకి కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పెనుపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ప్రమోషన్ ఇవ్వాలని సీఎం డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. పాయం కూడా ఆది నుండి మంత్రి పొంగులేటే వెన్నంటే ఉన్నారు. నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా ప్రమోషన్ దక్కే సూచనలు ఉన్నాయి. ఆయనకు కీలకమైన కార్పొరేషన్ లేదా విప్పు దక్కే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పరిగణలోకి తీసుకుని నియోజకవర్గంలో బలమైన నేతలు పలువురికి కీలక కార్పొరేషన్ దక్కే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే కీలక పదవుల భర్తీ చకచకా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కార్పొరేషన్ పదవులు, మంత్రివర్గ విస్తరణ అంతా కూడా చకచకా జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా ఇక ప్రచురించారు. మనకి తెలుసు, దీనిలో ప్రధానంగా మనకి భూపతి రెడ్డి పాయములకు కూడా మంచి ఛాన్స్ ఉంది. ఇదే సరైన అవకాశం ఉంది. ఆలసించిన ఆశాభంగం అన్నట్టుగా మరి పదవుల మోత రానుంది. మెయిన్ ప్రధానంగా కార్పొరేషన్ బొనాంజా ఈ రకంగా ఉండడానికి మరి వీళ్ళల్లో ఎవరైతే కష్టపడి పనిచేశారో మరి వాళ్ళందరికీ కూడా హైకమాండ్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మరి ఈ కార్పొరేషన్ పదవులు చేపట్టే విధంగా ఉంది. ఇక డిప్యూటీ స్పీకర్గా జంపింగ్ ఎమ్మెల్యేలకి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉందని కూడా మరి ప్రచురించారు. మరి చూద్దాం, మరికొన్ని రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక హేమీల నిష్క్రమణ అన్నారు. దేశ రాజకీయాల్లో సంచలనమైన మార్పులుగా ఇది మనం చూడొచ్చు. దేశ రాజకీయ చరిత్రలో 2026 ప్రత్యేకంగా నిలిచిపోయింది. రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు. వివరాలను రాజ్యసభ సచివాలయం పార్లమెంటరీ బులెటిన్ ద్వారా వెల్లడించారు. వీళ్ళలో దశాబ్దాలుగా రాణిస్తూ రాజకీయ దురందలుగా పేరున్న నేతలు కూడా ఉన్నారు. ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ టర్ములు ముగుస్తాయి. పెద్దల సభలో ప్రతిపక్ష నేత కావడంతో ఖర్గేకు మళ్ళీ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ మధ్య ఆయన ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్ జరిగింది. దీంతో అనుమానాలు నెలకొన్నాయి. మిగతా వాళ్ళల్లో వయసు రీత్యా వీళ్లలో తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి 4 ఉండగా అందులో జూన్ 21వ తేదీన వైఎస్ఆర్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ సత్వాని, తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి రిటైర్డ్ కానున్న 2 ఎంపీలు ఈ లిస్టులో ఉన్నారు. ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి రిటైర్డ్ కానున్నారు. మొత్తంగా 73 సీట్లలో 72 అవకాశం ఉందని, 72 సీట్లకు గాను ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి స్థానాలు పెంచుకునే అవకాశం ఉందని మొత్తం